హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సెషన్లో మనం డిగ్రీ ఉస్మానియా యూనివర్సిటీ సెమ్ 4 వాళ్ళకి సంబంధించినటువంటి గ్రామర్ టాపిక్స్. సో ఇందులో మనకి గ్రామర్, ప్రొనౌన్సియేషన్ అండ్ వొకాబులరీ ఈ 3 టాపిక్స్కి సంబంధించినటువంటి వీడియో ఇది. ఇందులో అన్ని యూనిట్స్కి సంబంధించినటువంటి గ్రామర్, వొకాబులరీ అండ్ ప్రొనౌన్సియేషన్ టాపిక్స్ని మనం కవర్ చేస్తున్నాం. ఓకే, సో ఫస్ట్గా మనం చూసుకుంటే ప్రొనౌన్సియేషన్లోకి వెళ్తే కాన్సోనెంట్ క్లస్టర్స్. ఓకే, సో ఫస్ట్ కాన్సోనెంట్ క్లస్టర్స్ అంటే ఏంటి? కాన్సోనెంట్స్ అంటే అందరికీ తెలుసు. కాన్సోనెంట్స్ ఏంటేంటి? ఓఎల్స్ కాకుండా రిమైనింగ్ మనకి ఓఎల్స్ తెలుసు కదా, ఏ, ఈ, ఐ, ఓ, యు. సో ఇవి కాకుండా మిగిలిన వాటన్నింటిని మనం కాన్సోనెంట్స్ అనేసి అంటాం. సో ఆ కాన్సోనెంట్స్ క్లస్టర్ అంటే ఏంటి? సమూహం అన్నమాట. అంటే ఒకటి కానీ రెండు, అంటే ఒకటి కాకుండా రెండు కానీ అంతకంటే ఎక్కువ కానీ కాన్సోనెంట్స్ పక్కపక్కనే ఉండి సౌండ్ చేస్తే వాటిని కాన్సోనెంట్ క్లస్టర్ అనేసి అంటారు. వాటి మధ్యలో ఎలాంటి వోవెల్స్ ఉండొద్దు. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ట్రీ. ఓకే, ట్రీలో ఈ అనేవి వోవెల్స్, బట్ రిమైనింగ్ టీఆర్ చూడండి, ఇవి రెండు కాన్సోనెంట్స్ అండ్ ఇవి రెండు పక్కనే ఉన్నాయి. సో టీఆర్ అనేది కాన్సోనెంట్ క్లస్టర్. నెక్స్ట్ స్ప్లాష్ లో ఎస్పిఎల్. ఓకే, సో ఎస్పిఎల్ అనేది కాన్సోనెంట్ క్లస్టర్. నెక్స్ట్ ఎస్హెచ్ కూడా కాన్సోనెంట్ క్లస్టర్. ఇలా ఎప్పుడైతే అవి పక్కన ఉండి వాటి మధ్యలో ఎలాంటి వోవెల్స్ ఉండవో వాటిని కాన్సోనెంట్ క్లస్టర్స్ అనేసి అంటారు. ఓకే, ఇంకా మనం డైరెక్ట్ ఎక్సర్సైజ్ లోకి వెళ్ళిపోదాం. ఇందులో ఫాస్ట్ గా ఎక్సర్సైజెస్ చెప్తాను నేను, టైం వేస్ట్ చేయకుండా. సో ఇఫ్ వి సీ హియర్, రీడ్ ది following words out aloud, identify the consonant cluster in each word and write down the phonemic transcription of the consonant cluster. ఓకే, సో మనం ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఇచ్చిన వర్డ్స్ యొక్క కాన్సోనెంట్ క్లస్టర్ ని మనం ఫైండ్ చేయాలి. సో ఫస్ట్ వన్ చూడండి, SIFT, షిఫ్ట్. సో ఇందులో ఎస్ కాన్సోనెంట్, ఐ వచ్చేసి వోవెల్, ఎఫ్ కాన్సోనెంట్, టీ కాన్సోనెంట్. సో రెండు కాన్సోనెంట్స్ పక్కన ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎఫ్ అండ్ టీ అనేవి కాన్సోనెంట్ క్లస్టర్. నెక్స్ట్ ఫిఫ్త్, సో ఇందులో FTH. ఓకే, FTH అనేది కాన్సోనెంట్ క్లస్టర్. నెక్స్ట్ పంప్ లో MP అనేది కాన్సోనెంట్ క్లస్టర్. నెక్స్ట్ ప్రైవేట్ చూడండి, ప్రైవేట్ చూస్తే PR. మిగిలింది చూడండి, ఐ ఉంది, వి పక్కన మళ్ళీ ఏ ఉంది, టీ పక్కన ఈ ఉంది. సో ఇక్కడ క్లస్టర్ ఫామ్ అవ్వలేదు, ఓన్లీ PR కి మాత్రమే కాన్సోనెంట్ క్లస్టర్ ఉంది. నెక్స్ట్ ష్రెడ్, SHR, మూడు కాన్సోనెంట్స్. సో SHR. నెక్స్ట్ వన్ చూడండి, సో ఇక్కడ ఇంకొకటి ఏమన్నారు వాళ్ళు, రైట్ దెమ్ ఇన్ దేర్ ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ లో రాయమన్నారు. సో జనరల్ గా ఇవన్నీ కూడా మనకి ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ లో కూడా కాన్సోనెంట్స్ సేమ్ ఉంటాయి, కొన్ని వర్డ్స్ మాత్రమే చేంజ్ ఉంటాయి. సో ఇక్కడ SHR కదా, ష్ కదా, ఈ ష్ అనే సౌండ్ ని మనం ఫొనెటిక్ లాంగ్వేజ్ లో ఎలా రాస్తాం? ఇలా. ఓకే, ఇలా రాసి ఆర్ రాస్తే అప్పుడు అది ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ లోకి చేంజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి స్ప్లాష్ చూడండి, SPL, ఇవి మూడు. నెక్స్ట్ వన్ వచ్చేసి అఫ్రేడ్ లో ఏ అనేది వోవెల్, సో FR, ఇవి రెండు వచ్చేసి కాన్సోనెంట్ క్లస్టర్స్. నెక్స్ట్ అటెంప్ట్, ATT ఉంది కానీ రెండు టీస్ ఉన్నాయి కాబట్టి అట్లా డబుల్ లెటర్స్ ఉంటే కౌంట్ చేయము. నెక్స్ట్ MPT ఉంది, సో MPT, సో ఇది వచ్చేసి కాన్సోనెంట్ క్లస్టర్. ఓకే, అర్థమైంది కదా. సో ఇవి వచ్చేసి కాన్సోనెంట్ క్లస్టర్స్. సో ఈ ఎక్సర్సైజ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ చూద్దాం. రైట్ డౌన్ 3 words. These consonant clusters occur in the initial position. Do not repeat any words ఆల్రెడీ ప్రొవైడెడ్ యాజ్ ఎగ్జాంపుల్స్ ఇన్ ద లెసన్. సో ఇక్కడ ఏం అడుగుతున్నారంటే, ఇక్కడ ఇచ్చిన మీకు వర్డ్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవి ఇనీషియల్ లో ఉండాలి. ఇనీషియల్ అంటే ఫ్రంట్ ఉండాలి, ముందు ఉండాలన్నమాట. ఓకే, సో ఇనీషియల్ గా ఉండేలాంటి ఎగ్జాంపుల్స్ ని 3 ఎగ్జాంపుల్స్ ని ఇవ్వండి అనేసి అడుగుతున్నారు. సో ఫస్ట్ వన్ ఏముంది? PR తో మనం ఏమేం రాయొచ్చు? చాలా ఉన్నాయి. ప్రైస్ రాయొచ్చు కదా. సో ప్రైస్ ఒకటి,
ప్రాంక్స్ మనం చేస్తూ ఉంటాం చూసారా, ప్రాంక్, ప్రైడ్, నెక్స్ట్ ప్రైజ్, ఇలా చాలా రాసుకోవచ్చు. నెక్స్ట్ బిఆర్ తో వచ్చేసి బ్రేవ్, నెక్స్ట్ బ్రూమ్ చీపురు కట్ట, నెక్స్ట్ బ్రైడ్, అండ్ నెక్స్ట్ ఇంకా బ్రిక్ అని రాసుకోవచ్చు. ఓకే, ఇలా మీకు ఇవే కాదు ఏవైనా రాయొచ్చు. నెక్స్ట్ ఎఫ్ తోని ఫ్రేమ్, నెక్స్ట్ ఫ్రాగ్, ఫ్రైడే, నెక్స్ట్ ఫ్రెంచ్. ఓకే, నెక్స్ట్ కేడబ్ల్యూ. సో క్యూ సౌండ్ వస్తుంది కదా, సో క్యూ సౌండ్ తోని క్వ, సో క్విజ్. నెక్స్ట్ వన్ వచ్చేసి క్వీన్, నెక్స్ట్ వన్ వచ్చేసి క్వేల్. ఓకే, నెక్స్ట్ వన్ టీడబ్ల్యూ, ట్విగ్, నెక్స్ట్ ట్విస్ట్, ట్విన్. ఓకే, ట్వింకిల్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎస్కేఆర్ అని ఉంది, సో ఎస్సి, స్క్రీమ్, స్క్రూ, స్క్రీన్, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి స్క్రాచ్. ఓకే, సో ఇవి వచ్చేసి ఎగ్జాంపుల్స్. ఇవే కాకుండా మీరు ఏవైనా కూడా రాసుకోవచ్చు. సో విత్ దిస్ ఈ బిట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ బిట్ చూసుకుందాం ఒకసారి. రైట్ డౌన్ 3 words where these consonant clusters occur in the final position. Do not repeat any words already provided as examples in the lesson. సో ఇక్కడ ఏమడుగుతున్నారు అని అంటే, మనకి ఇందాక బిట్ లో ఏమడిగారు, కాన్సోనెంట్ క్లస్టర్స్ ఫామ్ చేయాలి, కాకపోతే అవి ఎక్కడ ఉండాలి, ఇనీషియల్ పొజిషన్ అన్నారు, అంటే ఫ్రంట్ లో. ఇది వచ్చేసి ఫైనల్ పొజిషన్, అంటే ఎండింగ్ లో దీంతోనే ఎండ్ అయిపోవాలి అనేసి అక్కడ మీనింగ్. సో ఈ క్లస్టర్స్ వచ్చేలాంటి ఎగ్జాంపుల్స్ ని మనం ఏవైనా 3 రాసుకోవాలన్నమాట. సో ఫస్ట్ వన్ చూడండి, ఇదేంటి ఎల్కే తోని ఎండ్ అవ్వడం. సో ఎల్కే తోని ఎండ్ ఏమవుతాయి, బల్క్, మిల్క్, సిల్క్. అర్థమైంది కదా, ఎల్కే తోని ఎండ్ అవ్వడం అనమాట. నెక్స్ట్ వన్ ఎంపీ తోని ఎండ్ అవ్వడం, లైక్ క్యాంప్, జంప్. ఎంపీ తోని ఎండ్ అవుతుంది కదా ఇక్కడ, ల్యాంప్. సో ఇలా. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది కంప్లీట్ కాంబినేషన్ అనమాట. టీ ఇంకా దీన్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలంటే సిహెచ్ అని ప్రొనౌన్స్ చేయాలి. ఓకే, సో దీన్ని మనం సిహెచ్ లా ప్రొనౌన్స్ చేస్తాం. సో ఇప్పుడు ఏమవుతుంది, ఎన్సిహెచ్ అని మనకు ఎండింగ్ ఫైనల్ పొజిషన్ లో క్లస్టర్ ఫామ్ అవ్వాలి. సో ఎన్సిహెచ్ అంటే అప్పుడు బెంచ్. చూడండి ఇక్కడ ఎన్సిహెచ్ కనిపిస్తుందా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంచ్, మంచ్, బ్రంచ్. సో ఇలా మనం ఎన్సిహెచ్ కాంబినేషన్ లో రాయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎండి. ఎండి అంటే హ్యాండ్, శాండ్, ల్యాండ్, ఇలాంటివన్నీ ఎండితోని వచ్చేసివన్నీ కూడా మనం ఇక్కడ రాసుకోవచ్చు. విండ్ కూడా. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఎల్టీ తోని ఎండ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ బెల్ట్. నెక్స్ట్ వన్ వచ్చేసి మెల్ట్. ఓకే, సాల్ట్, అడల్ట్, ఎల్టీ ఎండ్ అయింది కదా. సో ఇలా. నెక్స్ట్ వన్ వచ్చేసి కేఎస్ తోని ఎండ్ అవ్వడం అనమాట, లైక్ బుక్స్. కేఎస్ తోని ఎండ్ అయింది కదా. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యాంక్, అంటే ప్లూరల్ తీసుకోవాలి మనం, బ్యాంక్స్. ఓకే, నెక్స్ట్ ఇంకా వచ్చేసి బార్క్స్, బిఏఆర్కేఎస్. సో ఇలా కేఎస్ తోని ఎండ్ అయ్యే వాటిని తీసుకుంటే ఇవి వచ్చేసి ఫైనల్ పొజిషన్స్ లో ఉన్నటువంటి కాన్సోనెంట్ క్లస్టర్స్. ఓకే, సో ఇంకా మనం నెక్స్ట్ బిట్ చూసుకుంటే ఇక్కడ చూడండి, రీడ్ ది ఫాలోయింగ్ వర్డ్స్ అవుట్ అలౌడ్. ఇన్ each case write down the phonemic transcription of the consonant cluster sound of the highlighted letters and write down 2 more words that have the same consonant cluster sound. Avoid repeating words అనేసి అన్నారు. సో ఇక్కడ ఏం అడుగుతున్నారు అంటే, మనకి ఇక్కడ కాన్సోనెంట్ క్లస్టర్ ఉంది కదా, ఆ కాన్సోనెంట్ క్లస్టర్ ని యూజ్ చేసుకొని మనం ఎగ్జాంపుల్స్ ని రాయాలి. ఓకే, అర్థమైంది కదా. సో ఇక్కడ కాన్సోనెంట్ క్లస్టర్ చూడండి ఒకసారి. ఫస్ట్ వీటి ఫోనమిక్ ట్రాన్స్క్రిప్షన్ రాయాలి కాన్సోనెంట్ క్లస్టర్. సో ఇక్కడ వచ్చేసి స్ప్లీన్ లో ఎస్పిఎల్. ఓకే,
నెక్స్ట్ వన్ టోల్డ్, ఎల్డి అనేది మనం కాన్సనెంట్ క్లస్టర్. ఇది వచ్చేసి ఫోనమిక్ ట్రాన్స్క్రిప్షన్. ఇప్పుడు నేను రాసింది ఫోనమిక్ ట్రాన్స్క్రిప్షన్ అనేసి అంటారు, లేదంటే ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ అని కూడా అంటారు. సో గేమ్స్ లో చూడండి, గేమ్స్ లో ఏమున్నాయి ఇక్కడ మనకి ఈ ఈఎస్ అనేదాన్ని జెడ్ సౌండ్ తోని ప్రొనౌన్స్ చేస్తాం. సో ఇదేమవుతుందంటే ఎంజెడ్, ఇది ఫోనమిక్ ట్రాన్స్క్రిప్షన్. నెక్స్ట్ స్వాలలో వచ్చేసి ఎస్డబ్ల్యూ. నెక్స్ట్ వన్ ఫ్లాట్ లో ఎఫ్ఎల్. ఓకే, అండ్ నెక్స్ట్ డెస్క్ ఎస్కే. సో అందులో రెండు అడిగారు, ఫస్ట్ ఫోనమిక్ ట్రాన్స్క్రిప్షన్ చేయాలి, చేసిన తర్వాత సేమ్ అలాంటి ఎగ్జాంపుల్స్ ని మనం రాయాలి అనేసి అన్నారు. స్లైడ్ లో ఎస్ఎల్. నెక్స్ట్ స్క్వీల్, స్క్వీల్ ఉంది కదా, సో ఇక్కడ మనకు ఎస్క్యూయు. నెక్స్ట్ వన్ లెఫ్ట్, ఎఫ్టి, రెండు మనకి కాన్సోనెంట్ క్లస్టర్స్. నెక్స్ట్ ట్వైస్ లో టిడబ్ల్యూ. నెక్స్ట్ ప్లాస్టర్ లో పిఎల్ అండ్ క్యూట్, క్యూట్ అన్నారు కదా. సో ఇక్కడ కే సౌండ్ ఎప్పుడైనా కూడా మనం ఫోనమిక్ ట్రాన్స్క్రిప్షన్ రాసినప్పుడు కే అని రాయం, కే అని రాస్తాం. క్యూట్ సౌండ్ కి సి అని రాయం. ఓకే, యు అనే దానికి జేని రాస్తాం అనమాట. అర్థమైందా? దీన్ని రాస్తాం మామూలుగా అయితే ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ లో. ఇలా మనం ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ లో రాస్తాం. సో ఇక్కడ చూస్తే మనకి కాంబినేషన్ అనేది కరెక్ట్ ఏం లేదు, కానీ సి అనేది ఒక్కటే ఉంది ఇక్కడ క్లస్టర్. ఓకే, ఇప్పుడు వీటిని యూజ్ చేసుకొని మనం ఎగ్జాంపుల్స్ ని రాసుకుందాం. సో ఎగ్జాంపుల్స్ ఎస్పిఎల్ తోని చూసుకుంటే వచ్చేసి ఫస్ట్ వన్ స్ప్లాష్, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి స్ప్లాట్, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి స్ప్లింటర్. ఓకే, ఇవి గుర్తు పెట్టుకోండి, ఈ బిట్ నుంచి ఖచ్చితంగా మీకు ఒకటి ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి బోల్డ్. ఓకే, అండ్ ఎగ్జాంపుల్స్ అన్నమాట ఇవి, ఎల్డి కాబట్టి ఫోల్డ్, నెక్స్ట్ హోల్డ్, గోల్డ్, ఇలా ఏమైనా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఎంజెడ్ ఉంది కదా, సో ఈ దీనికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ వచ్చేసి నేమ్స్, ఓకే, టైమ్స్, హోమ్స్, ఇలా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఎస్డబ్ల్యూకి సంబంధించి మనం స్వింగ్ రాసుకోవచ్చు. స్వింగ్, స్వీట్, స్విమ్, ఇలాంటి ఎస్డబ్ల్యూ ఎగ్జాంపుల్స్ ని రాసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఎఫ్ఎల్ కి సంబంధించి ఫ్లై, నెక్స్ట్ ఫ్లవర్ ఆర్ ఫ్లవర్, ఫ్లాగ్. నెక్స్ట్ ఎస్కే, ఎస్కే ఉంది కాబట్టి టాస్క్, మాస్క్, ఎస్కే, ఎస్కే తోని మనకు ఎండ్ అయ్యేవి ఏవైనా రాసుకోవచ్చు. హస్క్, ఆస్క్, ఇలా. నెక్స్ట్ ఎస్ఎల్ తో చూసుకుంటే స్లో, ఎస్ఎల్ కదా, స్లో, స్లీప్, స్లగ్, ఇవి వచ్చేసి ఎస్ఎల్ కి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ స్క్వీల్, స్క్వీల్ ఉంది కాబట్టి ఎస్క్యూయు కాబట్టి దీంతో మనకి స్క్వేర్ రాయొచ్చు, స్క్వాడ్ రాయొచ్చు. నెక్స్ట్ స్క్విరల్, ఈ 3 ఎగ్జాంపుల్స్. అండ్ నెక్స్ట్ ఎఫ్టి, ఎఫ్టి తోని డ్రిఫ్ట్, క్రాఫ్ట్, ఎఫ్టి, గిఫ్ట్, లిఫ్ట్, ఇలా ఏవైనా ఎగ్జాంపుల్స్ రాయొచ్చు. నెక్స్ట్ టిడబ్ల్యూ, ట్వైస్. సో దీంట్లో మనకి ట్వైస్ లాగా ట్విన్ అని రాస్తాం. ట్విగ్ కూడా రాయొచ్చు, టిడబ్ల్యూ కాబట్టి ట్విన్, ట్విగ్, ట్వీట్, ట్వింకిల్, ఇలాంటి ఎగ్జాంపుల్స్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పిఎల్, ప్లాస్టర్ పిఎల్ కాబట్టి పిఎల్ తో వచ్చే ఎగ్జాంపుల్స్ ఏముంటాయి? ప్లీజ్, నెక్స్ట్ ప్లే, నెక్స్ట్ ప్లాన్స్, పిఎల్ తో వచ్చే ఎగ్జాంపుల్స్ అన్నిటిని ఇక్కడ కవర్ చేయవచ్చు. అండ్ నెక్స్ట్ క్యూ, క్యూట్. సో కా అనే సౌండ్ వచ్చేవి ఏమున్నాయి మనకి? క్యాట్, కాల్, కైట్. ఇక్కడ స్పెల్లింగ్ చేంజ్ ఉన్న ప్రొనౌన్సియేషన్ మాత్రం కా అని వస్తుంది. ఓకే, సో ఇవి వచ్చేసి ఈ బిట్ కి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ వెళ్తే మనకి
ఒకాబులరీలో ఇడియమ్స్ అనే టాపిక్ ఉంది. సో అసలు ఇడియమ్స్ అంటే ఏంటి? ఇడియమ్స్ ఆర్ ద ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ విచ్ ఎన్హాన్సెస్ స్పోకెన్ అండ్ రిటర్న్ లాంగ్వేజ్. ఓకే, సో మన లాంగ్వేజ్ ని ఎన్హాన్స్ చేయడానికి యూజ్ చేస్తారు జనరల్ గా. దీంట్లో మనం ఎక్కువగా ఏం చేస్తామంటే 2-3 వర్డ్స్ కానీ ఒక 4-5 వర్డ్స్ ని కానీ మిక్స్ చేసి ఒక వర్డ్ లాగా యూజ్ చేస్తారు. దాని మీనింగ్ వచ్చేసి కంప్లీట్ గా అక్కడున్న వర్డ్స్ తో సంబంధం ఉండదు, చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇవి మీరు ఆల్రెడీ ఇంటర్లో చదువుకున్నారు కదా, ఇడియమ్స్ అండ్ ఫ్రేసెస్, సేమ్ అలాంటి టాపిక్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్స్ ఫర్ ఎగ్జాంపుల్ బ్యాటింగ్ ఈస్ ఈజీ ఫర్ విరాట్ కోహ్లీ కదా. సో దాన్ని మనం ఎలా అనొచ్చు? బ్యాటింగ్ ఇస్ ఏ కప్ ఆఫ్ కేక్ అనేసి అనొచ్చు. కప్ ఆఫ్ కేక్ అంటే ఏంటి? ఈజీ. సో ఈ కప్ ఆఫ్ కేక్ అనే వర్డ్ ని ఇడియమ్స్ అనేసి అంటారు. సో ఇలాంటి వర్డ్స్ మనం యూస్ చేసి వొకాబులరీలో మంచి ఎన్హాన్స్మెంట్ తీసుకొస్తాం. సో దీనికి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్ ఎక్సర్సైజెస్ చూస్తే, సో దిస్ ఈస్ ది ఎక్సర్సైజ్. యూజ్ ది ఇడియమ్స్ you have learned in this lesson and complete the following sentences. సో ఈ లెసన్ లో ఉన్న ఇడియమ్స్ ని యూజ్ చేసి, అంటే ఈ మొత్తం మనకు లెసన్స్ అన్నింటిలో ఉన్నటువంటి ఇడియమ్స్ ని యూజ్ చేసి మనం ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ని ఫిల్ చేయాలి. సో ఇఫ్ యు సీ ద ఫస్ట్ వన్, we sold the entire stock but were unable to dash. సో ఇక్కడ మనం ఎలాంటి ఇడియం ని యూజ్ చేయాలి అంటే, నేను ఈ బ్లాంక్స్ కి ఆన్సర్స్ ఇస్తున్నాను చూడండి. సో దీని ఆన్సర్ వచ్చేసి బ్రేక్ ఈవెన్ అనేసి ఆన్సర్ రాయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఐ వుడ్ డాష్ దట్ వి విల్ బి ఏబుల్ టు విన్ ది టోర్నమెంట్. ఐ వుడ్ బెట్ యువర్ బాటమ్ డాలర్. బెట్ యువర్ బాటమ్ డాలర్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇట్ ఈస్ అప్ టు ది బాస్ టు డాష్. కాల్ ది షాట్స్. నెక్స్ట్ వన్, she was at the scene of the accident, so she was able to give a dash description to the police. సో ఇక్కడ వచ్చేసి blow by blow. Blow by blow. Next one, the sky seems to be clear when dash it poured. When out of the blue it poured. సో వీటిని మీకు బ్రాకెట్స్ లో ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అందులోంచి మీరు ఏది కరెక్ట్ ఐడెంటిఫై చేసి రాయాలి. అండ్ నెక్స్ట్ బిట్ సి, లుక్ అప్ ది మీనింగ్ ఆఫ్ ది ఇడియమ్. సో ఇక్కడ మీకు ఓన్లీ ఇవి మాత్రమే ఇచ్చారు. సో ఇది వచ్చేసి దీనికి సంబంధించినటువంటి మీనింగ్స్ అనమాట. సో ఇవి వచ్చేసి మొత్తం ఇడియమ్స్ అన్ని ఇచ్చారు. టోటల్ వచ్చేసి 12 ఇడియమ్స్ ని ఇచ్చారు. ఈ 12 ఇడియమ్స్ ని ఇచ్చి కింద మీకు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చారు. సో ఇందులో ఏ ఇడియం ఏ బ్లాంక్ కి కరెక్ట్ సూట్ అవుతుందో రాయాలి. ఓకే, సో మనం ఫస్ట్ వన్ చూసుకుంటే, సో ఒకసారి మీరే చదువుకోండి ఇవన్నీ, లేదంటే వీడియో లాంగ్ అవుతుంది కాబట్టి నేను డైరెక్ట్ ఆన్సర్స్ చెప్పేస్తున్నాను. ద సస్పెక్ట్ డాష్ వెన్ ద పోలీస్ ఆస్క్ హర్ వేర్ షీ వాస్ అట్ ది టైమ్ ఆఫ్ ది క్రైమ్. సో ఇది వచ్చేసి ఆన్సర్ క్లెయిమ్డ్ అప్. Next one, Krish is quite straightforward. You can trust him. Dash. So ఇది వచ్చేసి to call a spade. Next one, I'm almost done using the computer. So hold your horses. ఇవన్నీ పైనే ఉన్నాయి, అందులోంచి నేను డైరెక్ట్ ఆన్సర్స్ ని పిక్ చేసి రాస్తున్నాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సావిత్రి is bold and proactive. When faced with the challenges, she always takes the bull by horns. Takes the bull by horns. Next one, we thought he had forgotten about it, but he was simply biding his time. Next one, Komal and her sister never dash on anything. See eye to eye. I had to dash
because I was not given enough time or money to complete the project properly. So I had to cut corners. Cut corners. Next one. He neglected his studies and must now dash. Face the music. Face the music. I need new shoes, but the ones I want will dash. Break the bank. Break the bank. Next one. The government's new schemes ahead of elections dash with the voters. Cut no ice. Cut no ice. Due to its poor finances, the company's plans for expansion dash took a back seat. Took a back seat. Next one. It takes me a long time to trust someone well enough to dash to them. Pour my heart out. Pour my heart out. Okay, so these are the idioms. So already ఇక్కడ పైన మీకు వీటికి సంబంధించినటువంటి క్లియర్ మీనింగ్స్ ని నేను ప్రొవైడ్ చేశాను. ఒక్కసారి స్క్రీన్ షాట్స్ తీసుకోండి కావాలంటే. సో యూ కెన్ టేక్ ఎ స్క్రీన్ షాట్ అండ్ రీడ్ దిస్ కంప్లీట్లీ అట్ వన్స్. ఓకే, నెక్స్ట్. సో ఈ టాపిక్ ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. సో ప్రొనౌన్సియేషన్ అయిపోయింది, నెక్స్ట్ వొకాబులరీ అయిపోయింది. నెక్స్ట్ గ్రామర్ లోకి వెళ్తే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. ఓకే, సో ఇఫ్ వి సీ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, మనకు గుర్తుకుండాల్సినవి 3 డిగ్రీస్ లో 3 ఉంటాయి. ఒకటి వచ్చేసి పాజిటివ్ డిగ్రీ, నెక్స్ట్ కంపారిటివ్ డిగ్రీ అండ్ నెక్స్ట్ సూపర్లేటివ్ డిగ్రీ. ఓకే, సో 3 డిగ్రీస్ అనేవి ఉంటాయి. ఇక్కడ మనం ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంటే బ్లాంక్స్ ఫిల్ చేసేటప్పుడు అందులో ఉన్న సిచ్యువేషన్ బట్టి అది పాజిటివా కంపారిటివా సూపర్లేటివ్ అనేది ఫిల్ చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ గుడ్ అనేది పాజిటివ్. ఓకే, కంపారిటివ్ అంటే ఇద్దరిని పోల్చినప్పుడు ఒక్కరి గురించే మాట్లాడితే గుడ్ అంటాం. ఇద్దరిని పోల్చినప్పుడు ఆమె కంటే ఈమె అని పోలుస్తాం కదా, సో అప్పుడు ఏమనాలంటే బెటర్ అనేసి యూజ్ చేస్తాం. సో సూపర్లేటివ్ అంటే ద బెస్ట్ అన్నమాట. ఇంకా ఆమె కంటే ఇక హైలైట్ ఎవరు లేరు అని చెప్పాలనుకున్నప్పుడు బెస్ట్. ఓకే, అర్థమైంది కదా. సో సేమ్ ఇలా గుడ్, బెటర్, బెస్ట్, లేదంటే ఇప్పుడు బిగ్. ఓకే, సో ఇక్కడ ఒక ప్లాంట్ ఉంది. సో దిస్ ఈస్ ఏ బిగ్ ప్లాంట్ అని అన్నాం. కానీ ఆ పక్కన ఇంకో ప్లాంట్ దానికంటే పెద్ద ఉంది. అప్పుడు ఏమంటాం? ఈ ప్లాంట్ ఏ అనుకోండి, ఈ ప్లాంట్ ని ఏమనాలి మనం అక్కడ? ప్లాంట్ బి ఈజ్ బిగ్గర్ దాన్ ప్లాంట్ ఏ. సో ఇక్కడ కంపేర్ చేసేసరికి ఏమవుతుంది? అది బిగ్గర్ అనేసి ఉంది. ఇక్కడ ఇంకా చాలా వచ్చినాయి. ఇట్లా చాలా వచ్చిన తర్వాత ఒక సి అనే ప్లాంట్ ఉంది, ఇది డి అనేది ఉంది. సో ఇప్పుడు సూపర్లేటివ్ లో మనం అన్నిటికంటే పెద్దదని చెప్పేటప్పుడు ఏమంటావు? సి అనేది ఏంటి? బిగ్గెస్ట్ ఆఫ్ ఆల్ ది ప్లాంట్స్ అనేసి అంటాం. అర్థమైంది కదా. సో పోల్చేటప్పుడు ఇద్దరిని పోల్చినప్పుడు మాత్రమే మనం కంపారిటివ్ యూజ్ చేస్తాం. అందరితో పోల్చినప్పుడు సూపర్లేటివ్ యూజ్ చేస్తాం హైగా చెప్పడానికి. అండ్ పాజిటివ్ అంటే సింగిల్ గా మాట్లాడినప్పుడు పాజిటివ్ యూజ్ చేస్తాం. అండ్ ఇంకొకటి, సూపర్లేటివ్ యూజ్ చేసినప్పుడు ముందు ఖచ్చితంగా ద అని రాయాలి. ద బెస్ట్, ద బిగ్గెస్ట్, ద స్మాలెస్ట్, ద థిన్నెస్ట్. ఓకే, ఇంకొకటి కంపారిటివ్ కి ఎప్పుడు దాన్ అనే వర్డ్ ఖచ్చితంగా వస్తుంది. దాన్ అని అన్నారు అంటే ఇద్దరిని కంపేర్ చేస్తున్నట్టు. సో ఇవి క్లూస్, వీటిని చూసి మీరు గుర్తుపట్టి ఆన్సర్స్ రాయొచ్చు. ఓకే, సో ఇంకా మనం బిట్స్ లోకి వెళ్ళిపోతే, see here, first one, fill in the blanks using the words given in the ఎండింగ్ లో మనకి ఇక్కడ బ్రాకెట్స్ లో వచ్చారు కదా, వీటిని చూసి ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ని మనం ఇప్పుడు ఫిల్ చేయాలి. సో ఇఫ్ యూ సీ హియర్, ఫస్ట్ వన్, వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ డూ యూ లైక్ ది డాష్. సో నీకు ఎలాంటి ఫుడ్ అనేది, లిటిల్ అన్నారు. సో లిటిల్ కి బాగా చిన్నగా అంటే ఏంటి? లీస్ట్ అన్నమాట. డూ యూ లైక్ ద లీస్ట్ అంటే నీకు బాగా తక్కువ నచ్చే ఫుడ్ ఏది అనేసి. మదర్ ఈస్ ఏ డాష్ సింగర్ దాన్ ఐయామ్. ఇక్కడ గుడ్ ఉంది, మదర్ ఉంది, ఐయామ్ ఉంది, దాన్ ఉంది. నేను ఆల్రెడీ చెప్పాను, దాన్ అని ఎప్పుడు వచ్చినా కూడా మనం కంపారిటివ్ యూజ్ చేయాలి. సో గుడ్ కి కంపారిటివ్ ఫామ్ ఏంటి? బెటర్. బెటర్ సింగర్ దాన్ ఐయామ్.
రాహుల్ ఈస్ ఏ డాష్ బాయ్. సో ఒకరి గురించే మాట్లాడారు ఇక్కడ, ఎవరి గురించి లేదు కాబట్టి డైరెక్ట్ పాజిటివ్. కైండ్ బాయ్. దిస్ టాస్క్ ఈస్ డాష్ దాన్ ఆల్ అదర్స్. సో ఇక్కడ చూడండి అర్జెంట్ అని ఉంది, దాన్ అని ఉంది, ఆల్ అదర్స్ ఉంది. సో దాన్ అని కనిపిస్తే మనం ఏం రాయాలి అని చెప్పాను, ఇట్ ఈస్ కంపారిటివ్ డిగ్రీ. ఓకే, సో మోర్ అర్జెంట్ అని రాయాలి. అంటే ఇప్పుడు కొన్ని వర్డ్స్ ఇప్పుడు బిగ్ ఉంటే మనం బిగ్, బిగ్గర్, బిగ్గెస్ట్ అని రాసుకున్నాం కదా. స్మాల్ ఉంటే స్మాలర్, స్మాలెస్ట్ అని రాస్తాం. కొన్ని వర్డ్స్ ఉంటాయి లైక్ ఇప్పుడు అర్జెంట్ ఉంది, ఈ అర్జెంట్ ని అర్జెంటర్, అర్జెంటెస్ట్ అని రాయలేము. సో ఇలాంటి వర్డ్స్ కోసం మనం ఏం చేయాలంటే మోర్ అండ్ మోస్ట్ ని యూజ్ చేస్తాం. లైక్ మోర్ అర్జెంట్, మోస్ట్ అర్జెంట్. ఒకవేళ బ్యూటిఫుల్ ఉందనుకోండి, మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్. ఇలా మనం మోర్, మోస్ట్ ని యూజ్ చేస్తాం కంపారిటివ్ అండ్ సూపర్లేటివ్ లో. సో అలా అయినా కూడా ఈఆర్, ఈఎస్టీ ఫార్మ్స్ ని యూజ్ చేస్తాం అన్నమాట. అర్థమైంది కదా. సో హీ థింక్స్ హిస్ కార్ ఈస్ యాజ్ డాష్ యాజ్ యువర్స్. సో ఇక్కడ ఇద్దరు ఉన్నారు బట్ దాన్ అనే వర్డ్ లేదు. ఓకే, ఇద్దరు ఉండి దాన్ అనే వర్డ్ లేకుండా జనరల్ గా యాజ్ డాష్ యాజ్ అనే వర్డ్ ఎప్పుడు వచ్చినా కూడా మధ్యలో వర్బ్ అనేది పాజిటివ్ ని యూజ్ చేయండి. ఓకే, ఇది కూడా ఒక టైప్ ఆఫ్ క్లూ అనమాట. సో పాజిటివ్ కి ఎలా ఉండాలి, యాజ్ డాష్ యాజ్ అంటే యాజ్ బిగ్ యాజ్, యాజ్ స్మాల్ యాజ్ ఇలా ఉంటుంది. కంపారిటివ్ కి అయితేనేమో దాన్ అని యూజ్ చేయండి. ఓకే, సో ఇక్కడ ఆన్సర్ యాజ్ ఫాస్ట్ యాజ్. నెక్స్ట్ వన్, ది మ్యాన్ వాస్ డాష్ దాన్ హిస్ ఫాదర్. సో ఇక్కడ దాన్ ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఏం రాయొచ్చు, ఎల్ఈఆర్ ఫామ్ ని రాయొచ్చు, నోబ్లర్. నెక్స్ట్ వన్ వచ్చేసి సవిత ఈజ్ ద డాష్ ఆఫ్ ఆల్ మై ఫ్రెండ్స్ ఉంది, అందరి ఫ్రెండ్స్ తో కంపేర్ చేశారు. సో అందరితో కంపేర్ చేసినప్పుడు మనం ఏమని రాయాలి, మోస్ట్ అనేది సూపర్లేటివ్, మోస్ట్ చైల్డిష్ అని రాయాలన్నమాట. ఓకే, మోస్ట్ చైల్డిష్. నెక్స్ట్ హిస్ హౌస్ ఈస్ డాష్ ఫ్రమ్ ది కాలేజ్ దాన్ హర్. ఓకే, ఇక్కడ ఆమె ఇల్లుని అతని ఇల్లుని కంపేర్ చేశారు, ఫార్ అని ఇచ్చారు. ఓకే, దాన్ అని కూడా ఉంది కాబట్టి farther, far, farther, farthest. Next one, it is dash to stay out in the open than indoors when there is an earthquake. So it is dash అని అంటే ఇది జనరల్ గా చెప్తున్నారు కాబట్టి ఇది పాజిటివ్, it is safe to stay out. Next, of all the boxes in the van, the black steel one is the dash. So అన్నిటితో కంపేర్ చేశారు కాబట్టి సూపర్లేటివ్ డిగ్రీ కాబట్టి ఇది హెవియెస్ట్. ఓకే, హెవీ, హెవియర్, హెవియెస్ట్. సో హెవీ అనేది పాజిటివ్, హెవియర్ అనేది కంపారిటివ్, హెవియెస్ట్ అనేది సూపర్లేటివ్. నెక్స్ట్ వన్, rewrite the following sentences using the words in brackets in place of the words in italics. సో ఇక్కడ మనం ఏం చేయాలి అని అంటే ఇక్కడ బ్రాకెట్స్ లో ఇచ్చారు కనిపిస్తుందా. సో ఈ బ్రాకెట్స్ లో ఉన్న వర్డ్స్ తోని మనం చేంజ్ చేయాలంట. సో బ్రాకెట్లు ఉన్న వర్డ్స్ తో చేంజ్ అంటే మీకు అర్థమైపోతుంది చూడండి. మౌంట్ ఎవరెస్ట్ ఈస్ ది హైయెస్ట్ మౌంటైన్ ఇన్ ద వరల్డ్ అని ఉంది. ఓకే, ఈ హైయెస్ట్ ప్లేస్ లో మనం హయ్యర్ ని యూజ్ చేసి రాయాలి. అంటే హైయెస్ట్ అంటే ఇది ఎందులో ఉంది, సూపర్లేటివ్ డిగ్రీలో ఉంది. హయ్యర్ అంటే కంపారిటివ్ డిగ్రీలో రాయమని చెప్తున్నారు మనకి ఇప్పుడు. అర్థమైంది కదా. సో నథింగ్ బట్ మనకి ఇక్కడ చేంజ్ చేసి రాయండి దీన్ని అనేసి చెప్తున్నారు. సో అలా చేంజ్ చేసినప్పుడు ఆన్సర్స్ ఎలా వస్తాయి అనేసి నేను ఇక్కడ మీకు ఆన్సర్స్ తో సహా ఇచ్చాను చూడండి. ఓకే, మౌంట్ ఎవరెస్ట్ ఈస్ ది హైయెస్ట్ మౌంటైన్ ఇన్ ద వరల్డ్. ఇక్కడ హయ్యర్ తో రాయమన్నారు కదా. సో ఆన్సర్ వచ్చేసి మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ హయ్యర్ దాన్ ఎనీ అదర్ మౌంటైన్ ఇన్ ద వరల్డ్ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్, సుమన్ ఈజ్ క్విక్కర్ దాన్ ఎనీ వన్ ఇన్ ద గ్రూప్. సో క్విక్కెస్ట్ అంటే సూపర్లేటివ్ లో రాయమన్నారు. సుమన్ ఈజ్ ద క్విక్కెస్ట్ ఇన్ ద గ్రూప్. నెక్స్ట్ వన్, పూణే ఈజ్ క్లోజర్ టు మై విలేజ్ దాన్ నాగ్పూర్ ఈజ్. సో క్లోజర్ ప్లేస్ లో క్లోజ్ రాయమన్నారు. నాగ్పూర్ ఈజ్ నాట్ యాజ్ క్లోజ్ యాజ్ Pune to my village. Next one, mother is not as tall as her sister. So ikkada taller, tall place lo taller raimanaru. Her sister is taller than mother. No player in the team is as talented as Prabhakar. So ikkada talented place లో మోస్ట్ టాలెంటెడ్ యూజ్ చేయమన్నారు అంటే సూపర్లేటివ్ అనమాట. ప్రభాకర్ ఇస్ ద మోస్ట్ టాలెంటెడ్ ప్లేయర్ ఇన్ ద టీమ్. ఆశాస్ హౌస్ ఈస్ ఫార్దర్ ఫ్రమ్ ద సిటీ దాన్ ఆల్ అవర్స్. సో ఇక్కడ ఫార్ ని యూజ్ చేయమన్నారు ఫార్దర్ ప్లేస్ లో. సో నో అదర్ హౌస్ ఈస్ యాజ్ ఫార్ యాజ్ ఆశాస్ హౌస్ ఫ్రమ్ ది సిటీ. నెక్స్ట్ వన్,
నితిన్స్ వాచ్ ఈస్ లెస్ ఎక్స్పెన్సివ్ దాన్ ఎవ్రీవన్స్ ఎల్స్. లీస్ట్ ఎక్స్పెన్సివ్ యూజ్ చేయమన్నారు. సో నితిన్స్ వాచ్ ఈస్ లీస్ట్ ఎక్స్పెన్సివ్ ఆఫ్ ఆల్ హిస్ చిల్డ్రన్ సుధా ఈస్ క్లోజెస్ట్ టు హర్ ఫాదర్. సో దీన్ని క్లోజర్ తోని చేంజ్ చేయమని అంటే కంపారిటివ్ లోకి మారమన్నారు. సో సుధా ఈస్ క్లోజర్ టు హర్ ఫాదర్ దాన్ ఆల్ హిస్ చిల్డ్రన్. మహారాష్ట్ర ఈస్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ స్టేట్స్ ఇన్ ద కంట్రీ. సో ఇక్కడ లార్జ్ తో చేంజ్ చేయమన్నారు అంటే పాజిటివ్. వెరీ ఫ్యూ స్టేట్స్ ఇన్ ద కంట్రీ ఆర్ యాజ్ లార్జ్ యాజ్ మహారాష్ట్ర. నెక్స్ట్ కమల హ్యాస్ ఫ్యూయర్ చాక్లెట్స్ దాన్ ఆల్ హర్ ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్యూయెస్ట్ యూజ్ చేయాలన్నమాట. కమల హ్యాస్ ది ఫ్యూయెస్ట్ చాక్లెట్స్ ఆఫ్ ఆల్ హర్ ఫ్రెండ్స్ అన్నమాట. ఓకే, సో ఇవి వచ్చేసి దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ బిట్ చూడండి. సో మళ్ళీ మనకు ఇక్కడ మళ్ళీ బ్లాంక్స్ ఇచ్చారు. సో ఇఫ్ యూ సీ హియర్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ది కంపారిటివ్ అండ్ సూపర్లేటివ్ ఫార్మ్స్ ఆఫ్ ది అడ్జెక్టివ్స్ గివెన్ ఇన్ ద బ్రాకెట్స్. సో బ్రాకెట్ లో మనకు ఒక్క వర్డ్ ఇచ్చారు. ఆ వర్డ్ ని యూజ్ చేసుకొని మనం 2 బ్లాంక్స్ ని ఫిల్ చేయాలి. ఇక్కడ అర్థమైంది కదా. సో ఇఫ్ యూ సీ ద ఫస్ట్ వన్, మై బంగ్లో ఈస్ డాష్ దాన్ హర్స్. మై బంగ్లో ఈస్ ద డాష్ ఇన్ మై కాలనీ. మనకి ఇచ్చిన వర్డ్ వచ్చేసి లార్జ్. ఓకే, సో ఈ లార్జ్ అనే వర్డ్ ని యూజ్ చేసుకొని ఇవి రెండు ఫిల్ చేయాలి. సో మై బంగ్లా ఈస్ డాష్ దాన్ హర్స్ ఇక్కడ కంపేర్ చేశారు కాబట్టి లార్జర్ దాన్ హర్స్. మై బంగ్లా ఈస్ ద డాష్ ఇన్ మై కాలనీ. కాలనీలోనే అందరికంటే మాది పెద్దది అని చెప్పాలంటే ఏమని రాయాలి? లార్జెస్ట్. నెక్స్ట్ వన్, ఐ ఆమ్ ది డాష్ రన్నర్ ఇన్ ద స్కూల్. ఓకే, ఇక్కడ ఫాస్ట్ ఉంది, నేను ఆల్రెడీ చెప్పాను సూపర్లేటివ్ ముందు దా వస్తుందని. సో ఫాస్టెస్ట్ రన్నర్ ఇన్ ద స్కూల్. నెక్స్ట్ వన్, బట్ మై సిస్టర్ క్యాన్ రన్ డాష్ దాన్ మీ. దాన్ ఉంది కాబట్టి కంపారిటివ్. సో ఫాస్టర్ దాన్ మీ. నాట్ ఓన్లీ ఈస్ హర్ హ్యాండ్ రైటింగ్ డాష్ నౌ, ఇట్ ఈస్ ఇన్ ఫ్యాక్ట్ ద డాష్ ఇన్ హర్ క్లాస్. సో ఇప్పుడు అది ఎలా ఉందట? గుడ్ కి కంపారిటివ్ వచ్చేసి బెటర్ నౌ. అది బెటర్ గా ఉండడం కాదు, ఇట్ ఈస్ ఇన్ ఫ్యాక్ట్ బెస్ట్ ఇన్ హర్ క్లాస్. దిస్ టాస్క్ ఈస్ డాష్ టు మీ, ఇట్ ఈస్ ద డాష్ టాస్క్ ఐ విల్ డూ దిస్ వీక్. సో ఇంపార్టెంట్ అనే అడ్జెక్టివ్ ఇచ్చారు. సో దిస్ టాస్క్ ఈస్ ఇంపార్టెంట్ టు మీ, ఇది నాకు చాలా ఇంపార్టెంట్ టాస్క్. ఇట్ ఈస్ ద డాష్ టాస్క్ ఐ విల్ డూ దిస్ వీక్ అని అంటే మోస్ట్ important task I will do this week. I thought the green ones would cost that, but the red ones cost dash. సో నేను ఇదేదో అనుకుంటే ఇంకేదో అయింది అన్నట్లు మామూలుగా ఏమనుకోవడం, ద గ్రీన్ వన్స్ ని తక్కువ ఉంటుంది అనుకున్నా, కానీ అంటే లెస్. కాకపోతే రెడ్ వన్స్ ఇంకా తక్కువ రేట్ ఉన్నాయి అంటే ద లీస్ట్. ఓకే, సో దీస్ ఆర్ ది ఆన్సర్స్. ఇక మనం నెక్స్ట్ బిట్ లోకి వెళ్ళిపోతే చూడండి ఒకసారి. ట్రాన్స్ఫార్మ్ ది following sentences by changing the degree of adjective in each sentence to the one suggested in the brackets alongside the sentences. See the example below. సో ఇక్కడ ఇచ్చారు చూడండి, వాళ్ళు మిమ్మల్ని ఎందులోకి చేంజ్ చేయమని ఇక్కడ డైరెక్ట్ చెప్తున్నారు. ఇందాకేమో చెప్పలేదు, చెప్పకుండా ఒక వర్డ్ ఇస్తే దాన్ని మనం అర్థం చేసుకొని ఏ డిగ్రీనో ఆ డిగ్రీలోకి మార్చాం. సో ఇక్కడ డైరెక్ట్ ఎందులోకి చేంజ్ చేయాలో ఇచ్చారు. ఎగ్జాంపుల్, ధోని ఈస్ ద మోస్ట్ ఫేమస్ క్రికెటర్, దీన్ని కంపారిటివ్ లోకి మార్చండి అన్నారు. సో నో క్రికెటర్ ఈస్ మోర్ ఫేమస్ దాన్ ధోని అనేది ఆన్సర్. సో ఇది వచ్చేసి ఎగ్జాంపుల్. సో దీనికి సంబంధించినటువంటి రిమైనింగ్ ఎగ్జాంపుల్స్ ని మనం ఇక్కడ ఎక్సర్సైజ్ ఇచ్చారు, వర్డ్స్ ని చూడండి ఒక్కసారి. సో వీటిని మనం చేంజ్ చేయాలన్నమాట. వాళ్ళు ఎలా అడిగితే అలా దాన్ని చేంజ్ చేయాలి. సో ఫస్ట్ వన్ ఏముంది చూడండి, యాక్షన్ స్పీక్ లౌడర్ దాన్ వర్డ్స్. దీన్ని పాజిటివ్ లోకి కన్వర్ట్ చేయమని అడిగారు. సో పాజిటివ్ లోకి కన్వర్ట్ చేసి దీన్ని మనం ఆన్సర్ రాయాలి. సో అలా మనకి ఇక్కడ టోటల్ 6 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. నేను మీకు ఆన్సర్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశాను, ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసి చదువుకోండి. యాక్షన్ స్పీక్ లౌడర్ దాన్ వర్డ్స్ అంటే పాజిటివ్ డిగ్రీలోది. వర్డ్స్ డూ నాట్ స్పీక్ యాజ్ లౌడ్లీ యాజ్ యాక్షన్స్. నెక్స్ట్, లలిత ఇస్ నాట్ యాజ్ టాల్ యాజ్ లత అంటే కంపారిటివ్ లోకి అడిగినారు కాబట్టి లత ఈస్ టాలర్ దాన్ లలిత. దివ్యశ్రీ ఇస్ మోర్ బ్రిలియంట్ దాన్ అదర్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్. దీన్ని సూపర్లేటివ్ లోకి చేంజ్ చేయమన్నారు. దివ్యశ్రీ ఇస్ ద మోస్ట్ బ్రిలియంట్ స్టూడెంట్ ఇన్ ద క్లాస్. అఖిల్ ఈస్ ఓల్డర్ దాన్ అరిన్, దీన్ని పాజిటివ్ లోకి చేంజ్ చేయమన్నారు. అరిన్ ఈస్ నాట్ యాజ్ ఓల్డ్ యాజ్ అఖిల్. అండ్ నెక్స్ట్, ఫ్యూ అదర్ లాంగ్వేజెస్ ఇన్ ద ఇండియా ఆర్ యాజ్ వైడ్లీ స్పోకెన్ యాజ్ హిందీ, దీన్ని సూపర్లేటివ్ లోకి అడిగారు.
Hindi is one of the most widely spoken language in India. Next, gold is more expensive than silver. Positive లోకి చేంజ్ చేయమంటే silver is not as expensive as gold. ఓకే, సో ఇవి వచ్చేసి క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. డైరెక్ట్ స్క్రీన్ షాట్ తీసి చదువుకోండి. అండ్ దీంతో ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అయిపోయింది. సెకండ్ యూనిట్ లో చూస్తే ప్లూరల్ ఎండింగ్స్. సో ప్లూరల్ ఎండింగ్స్ అంటే ఏంటి? చివర అనమాట. ఓకే, సో చివర్లో ఎండింగ్ ఉంటుంది చూస్తారా, దాన్ని ఎండింగ్స్ అంటారు. సో ప్లూరల్ ఎండింగ్ ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్, బుక్ ఉంది, బుక్ ప్లూరల్ ఏంటి? బుక్స్. డాగ్ అంటే డాగ్స్, హౌస్ అంటే హౌసెస్. సో ఇలా ప్రతి దాన్ని మనం ప్లూరల్ లో రాసినప్పుడు ఆ ఎండింగ్ అనేది అన్ని సేమ్ సౌండ్ తోని ప్రొనౌన్స్ చేయం. అవి 3 టైప్స్ ఉంటాయన్నమాట. ఎలా 3 టైప్స్ ఉంటాయంటే, ఒకటి వచ్చేసి ఐజెడ్ సౌండ్, ఒకటి వచ్చేసి ఎస్ సౌండ్, ఇంకొకటి వచ్చేసి జెడ్ సౌండ్. ఓకే, ఈ ఐజెడ్ ని సిబిలెంట్ సౌండ్స్ అంటాం. ఇవి నథింగ్ బట్ హిస్సింగ్ ఆర్ బజ్జింగ్ సౌండ్స్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి వాయిస్ లెస్ సౌండ్స్ ఉంటాయి. ఇక్కడ వోకల్ కార్డ్స్ ని మనం మూవ్ చేయం. నెక్స్ట్ వాయిస్ చేసే సౌండ్స్ ఉంటాయి. ఓకే, ఇందులో చూడండి ఎస్, జెడ్, నెక్స్ట్ వచ్చేసి ఇది కనిపిస్తుంది ష్, జా, చ, జ. ఈ వర్డ్స్ వచ్చినప్పుడు మనం ఈ ఎండింగ్ తోని ఎండ్ చేయాలి. ఎండ్ అవ్వడం అన్నింటికి ఎస్ అనే ఎండ్ అవుతుంది, కాకపోతే ఆ సౌండింగ్ అనేది మనం జ అని ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ ఈ ఎస్ అనే సౌండ్ ఎప్పుడు వస్తుంది అని అంటే ఎఫ్, కే, పి, టి, థ, ఇవి వచ్చినప్పుడు మనం ఆ వీటిని ఎస్ తో ఎండ్ చేయాలి. జెడ్, జ అనే సౌండ్ ఎప్పుడు వస్తుంది అని అంటే రిమైనింగ్ ఇవి కాకుండా మిగిలిన కాన్సోనెంట్స్ కానీ వోవెల్స్ కానీ ఎండ్ అవుతాయి చూసారా, వాటికి ఆ సౌండ్స్ వస్తాయి అన్నమాట. సో ఒకసారి మనం ఎక్సర్సైజ్ చూస్తే ఇక్కడ చూడండి, ఐడెంటిఫై వెదర్ ది ప్లూరల్ ఎండింగ్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ వర్డ్స్ ఆర్ ప్రొనౌన్స్డ్ ఐజెడ్, ఎస్ ఆర్ జెడ్. సో ఇవి ఎండింగ్ ఎలా ప్రొనౌన్స్ అవుతున్నాయి, ఈ 3లో ఏ సౌండ్ తోని ప్రొనౌన్స్ అవుతున్నాయి అని అడిగారు. ఓకే, సో ఇవి వచ్చేసి క్వశ్చన్స్ మనకి ఇచ్చినవి టోటల్ 24 ఉన్నాయి. సో నేను వీటి ఆన్సర్స్ మీకు ప్రొవైడ్ చేశాను, ఒక్కసారి చూడండి. ఓకే, వీలైతే దీన్ని స్క్రీన్ షాట్ తీసి చదువుకోండి. ఓకే, సో ఇవి వచ్చేసి ది బిట్ యొక్క ఆన్సర్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వొకాబులరీ, ఫ్రేజల్ వర్బ్స్ అనమాట. ఓకే, ఫ్రేజల్ వర్బ్స్ అంటే నథింగ్ బట్ వర్బ్ తో పాటు ప్రిపోజిషన్ లేదంటే అడ్వర్బ్, ఇవి రెండు, ఒక్కొక్కసారి రెండు కూడా ఉంటాయి. ఇవి కాంబినేషన్ ఉంటే దాన్ని ఫ్రేజల్ వర్బ్స్ అనేసి అంటారు. సో ఇక్కడ మనకి ఎక్సర్సైజ్ ఇచ్చారు, ఆ ఎక్సర్సైజెస్ మనకు ఎగ్జామ్ లో వస్తాయి కాబట్టి ఒకసారి మనం ఎక్సర్సైజ్ ని చూసుకుందాం. If we see the first one, fill in the blanks with correct phrasal verbs chosen from the options in brackets. So ఇక్కడ ఆన్సర్స్ ని బ్రాకెట్స్ లో ఇచ్చారు, వాటిని చూసి మనం ఆన్సర్స్ ఏదో కరెక్ట్ గా ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ వన్ చూడండి, the boy felt dash when none of his friends went to watch him play. Let up, let down, let in. So the boy felt let down అనేది ఆన్సర్ వచ్చేసి let down. Next one, she has no appetite and dash the food on her plate. Picked at, picked on, picked up. So ఇక్కడ వచ్చేసి ఆన్సర్ picked at అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, the children dash very well with each other. Get through, get on, get by. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి get through very well. Nishi is dash a bad time in office. Going through, going about, going into. Going through a bad time. He has dash a wonderful idea of the picnic. Come into, come by, come up. Come up with. Okay. So answer వచ్చేసి come up with అనేది ఆన్సర్. The people dash bravely during the famine. Carried out, carried on, carried away. Carried on bravely during the famine. So next bit చూడండి, rewrite the sentences using phrasal verbs that include the words in the brackets. సో ఇక్కడ ఈ ఫ్రేజల్ వర్బ్స్ ని మనం చేంజ్ చేయాలి అని అంటారు అనమాట. సో ఎక్కడ కావాలో అక్కడ దాన్ని యూజ్ చేసి దానికి అక్కడ మనం చేంజ్ చేసి రాయాలంట. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ చూడండి, అజయ్ ఫెల్ట్ హీ వాస్ సపరేటెడ్ ఫ్రమ్ హిస్ హోమ్ అండ్ ఫ్యామిలీ అండ్ అన్ఏబుల్ టు కాంటాక్ట్ దెమ్. సో సపరేటెడ్ ఫ్రమ్ హిస్ హోమ్ అండ్ ఫ్యామిలీ ఉంది చూసారా, దీన్ని మనం ఎలా యూజ్ చేయొచ్చు అంటే కట్ అనే వర్డ్ ఇచ్చారు కాబట్టి కట్ ఆఫ్ అని యూజ్ చేయొచ్చు. ఓకే, సో అప్పుడు ఆన్సర్ ఎలా అవుతుందంటే అజయ్ ఫెల్ట్ హీ వాస్ కట్ ఆఫ్ ఫ్రమ్ హిస్ హోమ్ అండ్ ఫ్యామిలీ
and unable to contact them. సో ఇక్కడ ఏమైంది, separated అనేది ఉంది. ఈ separated కి మనం cut off అనే వర్డ్ ని యాడ్ చేసాం, ఇడియం ని. నెక్స్ట్ సేమ్ సెకండ్ వన్ కూడా, ఐ వాంట్ టు మేక్ ద రూమ్ మోర్ అట్రాక్టివ్ బై యూసింగ్ కలర్స్. సో ఇక్కడ బ్రైటన్ ఉంది. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే, ఐ వాంట్ టు బ్రైటన్ ఉంది చూసారా, డైరెక్ట్ రాస్తాం, ఐ వాంట్ టు బ్రైటన్ అప్ ద రూమ్ బై యూసింగ్ కలర్స్. సో ఇక్కడ బ్రైటన్ అప్ అంటే ఏంటి, మేక్ ద రూమ్ మోర్ అట్రాక్టివ్. అర్థమైంది కదా. నెక్స్ట్ వన్, ది ఆడియన్స్ వాస్ బోర్డ్ బికాస్ ద ప్రోగ్రామ్ వెంట్ ఆన్ ఫర్ టూ లాంగ్. సో ఇక్కడ డ్రాగ్ ఉంది. సో ఇక్కడ మనం దీన్ని డాగ్డ్ ఆన్ అనే వర్డ్ ని యూజ్ చేస్తే ఏమవుతుంది చూడండి, ద ప్రోగ్రామ్ వెంట్ ఆన్ ఫర్ టూ లాంగ్ అంటే ఇక్కడ డ్రాగ్డ్ ఆన్ అని యూజ్ చేస్తాం మనం వెంట్ ఆన్ ప్లేస్ లో. షీ వాస్ అనేబుల్ టు టాలరేట్ హిస్ బిహేవియర్ ఎనీ లాంగర్. సో టాలరేట్ ప్లేస్ లో put up. You must not give up going to the guitar class during because you find it difficult. So ఇక్కడ give ఉంది కాబట్టి give up. You must not give up going to the guitar class because you find it difficult. Put a line through all the rough work in your answer sheet. ఇక్కడ cross ఉంది, cross out all the, put a line through అంటే ఏమంటాం, cross out all the rough work in your answer sheet. సో నెక్స్ట్ బిట్ చూడండి, ఇక్కడ కొన్ని ఫ్రేజల్ వర్బ్స్ ఇచ్చారు, కనిపిస్తున్నాయా. సో ఈ వీటిని యూజ్ చేసి మీరు ఓన్ సెంటెన్సెస్ ని రాయాలి. సో నేను వాటికి సంబంధించిన మీనింగ్ ఇచ్చాను, సెంటెన్స్ కూడా ఇచ్చాను. సో బ్యాక్ అవుట్ అంటే టు విత్డ్రా ఫ్రమ్ అన్ ఆర్గ్యుమెంట్. ఎగ్జాంపుల్ వచ్చేసి రవి బ్యాక్డ్ అవుట్ ఫ్రమ్ ఆఫ్ ది క్రికెట్ మ్యాచ్. సో ఇవి వచ్చేసి కొన్ని ఎగ్జాంపుల్స్, ఇక్కడ 6 ఉన్నాయి. దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. సో వీటిని స్క్రీన్ షాట్స్ తీసుకొని ఒక్కసారి చదువుకోండి. ఓకే, సో 20 కంప్లీట్ అయిపోయినాయి. సో దీస్ ఆర్ ది వర్డ్స్. ఈ వర్డ్స్ ని మీరు ఏం చేయాలి, ఓన్ సెంటెన్సెస్ ని రాయాలి. ఓకే, కంప్లీట్ అయిపోయింది. సో గ్రామర్ లోకి చూసుకుంటే నెక్స్ట్ వచ్చేసి రిపోర్టెడ్ స్పీచ్. అసలు రిపోర్టెడ్ స్పీచ్ అంటే ఏంటి? రిపోర్టెడ్ స్పీచ్ మీన్స్ నథింగ్ బట్ మనకు డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఉంటుంది తెలుసు కదా, మీరు ఆల్రెడీ ఇంటర్లో చదువుకొని ఉంటారు. సో దాన్నే రిపోర్టెడ్ స్పీచ్ అని అంటారు. రిపోర్టెడ్ స్పీచ్ అంటే ఇండైరెక్ట్ స్పీచ్ అన్నమాట. రిపోర్టింగ్ స్పీచ్ అంటే డైరెక్ట్ స్పీచ్. ఓకే, సో డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ అని మనం సింపుల్ గా తెలిసిన వర్డ్స్ ఇవి. సో ఈ డైరెక్ట్ స్పీచ్ కున్న ఇంకొక పేరు రిపోర్టింగ్ అండ్ ఇండైరెక్ట్ దే రిపోర్టెడ్ స్పీచ్. ఓకే, సో డైరెక్ట్ స్పీచ్ వర్డ్ లో మీకు ఏం కనిపిస్తుంది, డైరెక్ట్ అని కనిపిస్తుంది. అంటే స్పీచ్ అనేది డైరెక్ట్ గా ఉంటుంది, అంటే అక్కడ మాటలు అనేవి డైరెక్ట్ గా చెప్తారు. అదే ఇండైరెక్ట్ స్పీచ్ లో డైరెక్ట్ కాదు, అది ఇండైరెక్ట్ గా ఉంటుంది. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీ ఫాదర్ మీకు చెప్పారన్నమాట, రేపు మార్నింగ్ స్కూల్కి వచ్చి మీ మేడంని కలుస్తాను అనేసి మీతో చెప్పారు. ఓకే, సో మీతో చెప్పిన తర్వాత మీ ఫాదర్ ఆఫీస్కి వెళ్ళిపోయారు. సో మీ ఫాదర్ మీతో ఏమని చెప్పారు, రేపు మార్నింగ్ స్కూల్కి వచ్చి మీ మేడంని కలుస్తా అనేసి చెప్పారు కదా. సో అది వచ్చేసి డైరెక్ట్ స్పీచ్, డైరెక్ట్ గా మీతో చెప్పారు కాబట్టి. ఇండైరెక్ట్ స్పీచ్ అంటే మీ మదర్ వచ్చేసి మీ డాడీ ఏమన్నారమ్మా నాకు వినబడలేదు, నేను లేను ఆ టైంలో అని అంటే అప్పుడు మీరు ఏమని చెప్తారు, రేపు డాడీ వచ్చి మా స్కూల్లో మా మేడంని కలుస్తారంట అని మీరు చెప్తారు. అర్థమైందా మీకు డిఫరెన్స్? అదే మీ ఫాదర్ మా స్కూల్లో మా మేడంని అనలేదు, మీ స్కూల్లో మీ మేడంని అన్నారు. అదే మీ వర్షన్ లో మీరేమలా చెప్పారు, మీ ఫాదర్ వర్డ్స్ ని మీ స్కూల్లోని అన్న వర్డ్ ని మా స్కూల్లో అని చేంజ్ చేశారు. అర్థమైందిగా డిఫరెన్స్? సో ఒక పర్సన్ చెప్పిన దాన్ని ఇంకొక పర్సన్ కి మనం కన్వే చేసేటప్పుడు ఎలా చెప్తామో దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్ అనేసి అంటారు. ఓకే, సో దీన్ని మీరు గుర్తు పెట్టుకుంటే ఏమవుద్ది అంటే మీకు ఆన్సర్ రాకపోయినా దాన్ని ఎలా చెప్తారు వేరే వాళ్ళు అడిగితే, ఇదే మీకు సిచ్యువేషన్ ఫేస్ చేసుకుంటే అని ఆలోచిస్తే ఆటోమేటిక్ గా ఆన్సర్ వస్తుంది. ఇంక ఎక్సర్సైజ్ లోకి వెళ్ళిపోదాం. సో నేను డైరెక్ట్ ఇక్కడ ఆన్సర్స్ ఇచ్చేసాను చూడండి. హసన్ సెడ్ ఐఎమ్ రిటర్నింగ్ టు నాగ్పూర్ నెక్స్ట్ సాటర్డే.
సో ఇక్కడ ఒక్కసారి మీరు చూసుకోవాలి. యాక్చువల్గా దీనికి రూల్స్ అవన్నీ చాలా ఉంటాయి. స్పీచ్ కి సంబంధించినటువంటి అదే డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ కి సంబంధించినటువంటి టాపిక్ నేను చాలా ఇయర్స్ క్రితమే ఆల్రెడీ చేసి మన ఛానల్లో ఉంది. మీరు ఒక్కసారి కావాలంటే సెర్చ్ చేయండి. ఇందులో డైరెక్ట్ ఆన్సర్స్ చెప్తున్నాను. ఇక్కడ ఐ యామ్ రిటర్నింగ్ టు నాగ్పూర్ నెక్స్ట్ సాటర్డే అని ఉంది. సో సెడ్ అని అన్నారు కాబట్టి సో మనం ఇక్కడ ఈ కామాని ఇన్వర్టెడ్ కామర్స్ ని తీసి అక్కడ దట్ పెట్టుకోవాలి. ఓకే, సో హసన్ సెడ్ దట్. ఐ యామ్ అన్నారు. ఇక్కడ ఐ యామ్ అంటే ఎవరు? హాసనే కదా. సో హాసన్ అంటే మెన్ కదా, సో మేల్. కాబట్టి హీ ఐ యామ్ రిటర్నింగ్ టు నాగ్పూర్ నెక్స్ట్ సండే అన్నప్పుడు హీ ఐ యామ్ ఏమవుతుందంటే వాస్ అవుతుంది. ప్రెసెంట్ టెన్స్ లో ఉన్నవన్నీ పాస్ట్ లోకి చేంజ్ అవుతాయి. ఐ యామ్ హీ వాస్ గా చేంజ్ అవుతుంది. రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్ హీ వాస్ రిటర్నింగ్ టు నాగ్పూర్ నెక్స్ట్ డే. సో నెక్స్ట్ డే ఇలాంటివి వచ్చినప్పుడు ద ఫాలోయింగ్ డే అంటారు. ఓకే, ద ఫాలోయింగ్ డే, ద ఫాలోయింగ్ సండే, ద ఫాలోయింగ్ సాటర్డే ఇలా అంటాం. ఒకవేళ పాస్ట్ ది లాస్ట్ ఇయర్, లాస్ట్ మంత్ ఇలాంటివి వచ్చినాయి అనుకోండి ప్రీవియస్ అనాలి. ఓకే, అండ్ ఒకవేళ ఆ రోజు గురించి లైక్ టుడే అని అంటే ఏమనాలంటే దట్ డే అనాలి. హియర్ అంటే దేర్ అని అనాలి. ఇలా కొన్ని చేంజెస్ అనేవి ఉంటాయి. నెక్స్ట్, ఇఫ్ ఐ సీ జై ఐ షల్ సర్టెన్లీ బ్రింగ్ హిమ్ హియర్ సెడ్ డాక్టర్ సింగ్. డాక్టర్ సింగ్ సెడ్ దట్ ఇఫ్ హీ సా జై. సి ఉంది కదా, సికి పాస్ట్ టెన్స్ ఏంటి? సా. ఇఫ్ హీ సా జై హీ వుడ్ సర్టెన్లీ బ్రింగ్ హిమ్ దేర్. ఇక్కడ హియర్ ఉంది కాబట్టి దేర్. షాల్ ఉంది, సో దాని పాస్ట్ టెన్స్ మనం వుడ్ కానీ షుడ్ కానీ రాసుకోవచ్చు. సో వుడ్ రాసాం ఇక్కడ. హెలెన్ రైట్స్ వెరీ వెల్ సెట్ హర్ ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం మళ్ళీ దీన్ని ఇటు తీసుకోవాలి. హర్ ఫ్రెండ్స్ సెడ్ దట్ హెలెన్ రైట్స్ వెరీ వెల్ అన్నారు కదా, దీని రైట్ కి పాస్ట్ టెన్స్ ఏంటి? రోట్. హెలెన్ రోట్ వెరీ వెల్. ఇక్కడ ఫ్రెండ్స్ ఉంది. ఓకే, హర్ ఫ్రెండ్స్ సెడ్ దట్. నెక్స్ట్ వన్ వచ్చేసి Kurian built a house in my village last year, said Chinnu. Chinnu said that Kurian had built a house in his village the previous year. Last year kapatti previous year. Next, everybody will say to them, you did a great job. Everybody will tell them that they had done a great job. The officer said some of the animals have been saved. The officer said that some of the animals had been saved. Have ki past tense had. The teacher said Hitler became the chancellor of Germany in 1933. The teacher said that Hitler became. ప్రెసెంట్ ఉంటేనేమో పాస్ట్ లోకి మార్చాం. మరి పాస్ట్ ఉంటే ఎలా మార్చాలి అని అంటే సింపుల్ పాస్ట్. See here, సింపుల్ ప్రెసెంట్ వచ్చేసి సింపుల్ పాస్ట్ లోకి మారుతుంది. ఓకే, అదే కంటిన్యూస్ అయితే సేమ్ ప్రెసెంట్ యాజ్ ఇట్ ఈస్ పాస్ట్ లోకి మారుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పర్ఫెక్ట్. పర్ఫెక్ట్ కూడా యాజ్ ఇట్ ఈస్ ప్రెసెంట్ పాస్ట్ లోకి మారుతుంది. అండ్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కూడా ప్రెసెంట్ పాస్ట్ లోకి మారుతుంది. ఎలా అంటే హ్యాస్ ఉంటే కానీ హ్యావ్ ఉంటే అవేమైపోతాయి? హ్యాడ్ గా మారిపోతాయి. ఈస్, యామ్, ఆర్ ఇలాంటివి ఉంటే అవి వాస్, వర్ లాగా చేంజ్ అయిపోతాయి. అర్థమైంది కదా. ఫ్యూచర్ టెన్స్ అయితేనేమో విల్, వుడ్ ఇవి ఉంటాయి కదా. విల్ ఏమో వుడ్ గా, షాల్ ఏమో షుడ్ అలా చేంజ్ అయిపోతాయి. ప్రెసెంట్ అన్ని పాస్ట్ లోకి మారుతాయి. మరి పాస్ట్ లోవి ఏమవుతాయి అని చూసుకుంటే సింపుల్ పాస్ట్ వచ్చేసి పాస్ట్ పర్ఫెక్ట్ గా మారుతుంది. నెక్స్ట్, ప్రెసెంట్ పాస్ట్ కంటిన్యూస్ వచ్చేసి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అర్థమైంది కదా. పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, సింపుల్ పాస్ట్, పాస్ట్ పర్ఫెక్ట్. సో ఇది దీనిలాగా, ఇది దీనిలాగా మారుతుంది. మరి ఇవి ఏమవుతాయి అని అంటే అవి చేంజ్ అవ్వవు, అవి యాజ్ ఇట్ ఈస్ ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకుందాం. Let us have a farewell dinner for our chairperson, the director said. The director suggested having a farewell dinner for the chairperson. So ఇవి వచ్చేసి రిమైనింగ్ అనమాట. సో మీరు డైరెక్ట్ స్క్రీన్ షాట్స్ తీసుకుంటే బెటర్. ఓకే, స్క్రీన్ షాట్స్ తీసుకొని చదువుకోండి, ఎందుకంటే ఇవి చాలా ఉన్నాయి. నేను చూపిస్తున్నాను అందుకే స్టాప్ చేస్తూ ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. అన్ని ఆన్సర్స్ ఒకే ధర ఉంటే ఒక్కసారి చక్కగా చదివేసుకున్నారంటే మీరు ఈజీగా వెళ్ళి అటెండ్ చేయొచ్చు. సో టోటల్ 25 అని ఉన్నాయి. సో దీంతో ఈ టాపిక్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ యూనిట్ లోది ప్రొనౌన్సియేషన్ టాపిక్. ఇక్కడ వచ్చేసి పాస్ట్ టెన్స్ ఎండింగ్స్.
ఓకే. సో మనం ఆల్రెడీ పాత ప్రీవియస్ గా చెప్పుకున్న ప్రొనౌన్సియేషన్ టాపిక్స్ లో మనం ప్లూరల్ ఎండింగ్స్ చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ వచ్చేసి పాస్ట్ టెన్స్ కి సంబంధించినటువంటి ఎండింగ్స్ అన్నమాట. సో పాస్ట్ టెన్స్ అంటే ఏంటి, ప్రెసెంట్ టెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాంట్ ఉంది, వాంట్ కి పాస్ట్ టెన్స్ ఏంటి వాంటెడ్, హెల్ప్ కి హెల్ప్డ్, కాల్ కి కాల్డ్. సో ఇవన్నీ పాస్ట్ టెన్స్ లో మనం రాసాం. సో ఇలా ఈడీ ఫార్మ్స్ రాసినప్పుడు అవి 3 టైప్స్ లో మనం సౌండ్ చేస్తాం. ఒకటి ఇడ్, ఒకటి టి, ఒకటి డి. ఓకే. సో ఈ ఇడ్ అనేది టి ఆర్ డి అంటే ఎండింగ్. ఇప్పుడు వాంట్ టీ ఉంది కదా, సో టీతో ఎండ్ అయింది కాబట్టి సో ఇలా టీతో కానీ డీతో కానీ ఎండ్ అయితే దాన్ని మనం ఇడ్ ఇలా ప్రొనౌన్స్ చేయాలి, వాంటెడ్ అనేసి. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ టీ ఎప్పుడు సౌండ్ చేస్తామంటే ఆఫ్టర్ వాయిస్లెస్ కాన్సోనెంట్ సౌండ్స్ లైక్ పీ, కే, ఎఫ్, ఎస్, ష్ ఇట్లాంటి వర్డ్స్ వచ్చినప్పుడు మనం టీ సౌండ్ ని చేస్తాం. ఇక్కడ హెల్ప్ పీతోనే ఎండ్ అయింది కదా, అందుకే అక్కడ మనం టీ సౌండ్ హెల్ప్డ్. నెక్స్ట్ డి సౌండ్ ఎప్పుడు వస్తుంది, కాల్డ్, డా సౌండ్, డి సౌండ్ వచ్చింది కదా ఆఫ్టర్ వాయిస్డ్ సౌండ్స్ అన్నింటి తర్వాత కానీ వోవెల్స్ తర్వాత కానీ డి సౌండ్ వస్తుంది. ఇంక ఇక్కడ ఎక్సర్సైజ్ ఇచ్చారు, నేను ఆన్సర్స్ కూడా ఇచ్చాను. సో ఇక్కడ వీళ్ళు ఇచ్చిన ఎక్సర్సైజ్ ప్రకారం చూడండి, వర్డ్ ఇచ్చారు, దాని పాస్ట్ టెన్స్ రాయాలి, దాని ఫొనెటిక్ సింబల్ లో రాయాలి. ఓకే. సో దాని ఎండింగ్ ఏది ఉంది, ఇడ్డా, టీనా, డీనా మనం చెప్పాలి. సో నేను హైలైట్ చేసి మీకు చూపిస్తున్నా. సో సర్చ్ కి వచ్చేసి టీ, నెక్స్ట్ బారోకి డి, నెక్స్ట్ ఫిల్ డి, నెక్స్ట్ స్కోర్ కి డి, నెక్స్ట్ పాస్ట్ టీ సౌండ్, నెక్స్ట్ ఫండెడ్ డ్, నెక్స్ట్ పిక్ పిగ్డ్ టీ సౌండ్, నెక్స్ట్ లైట్ డి సౌండ్, డాష్డ్, నెక్స్ట్ వన్ వచ్చేసి గైడెడ్, నెక్స్ట్ స్కిడ్డెడ్, నెక్స్ట్ వేడ్, హింటెడ్, పోర్ట్, అండిడ్, నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రైస్డ్. సో ఇంతే, ఇవే మీరు నేర్చుకోవాల్సినవి. ఒక్కసారి అవి ఎలా రాయాలి అనేది చూసుకుంటే సరిపోతుంది. ఓకే. దీంతో ఈ టాపిక్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వొకాబులరీలో టెక్నికల్ వొకాబులరీ అనేసి ఉంది. టెక్నికల్ వొకాబులరీ అంటే ఒక్క వర్డ్ కి చాలా మీనింగ్స్ ఉంటాయి, ఒకటే మీనింగ్ కాదు, చాలా మీనింగ్స్ అనేవి ఉంటాయి. సో సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రకారం ఒక మీనింగ్ ఉంటే జనరల్ గా ఇంకొక మీనింగ్ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇచ్చిన వర్డ్స్ ఏం చేయాలంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రకారం దాని మీనింగ్ ఏంటి చెప్పాలి, ఒక ఎగ్జాంపుల్ రాయాలి. నెక్స్ట్ జనరల్ గా దాని మీనింగ్ ఏంటి అని చెప్పాలి, ఎగ్జాంపుల్ రాయాలి. అలా మనకు టోటల్ వచ్చేసి 20 వర్డ్స్ ఇచ్చారు. ఓకే. ఫస్ట్ వన్ ఏలియన్ అంటే తెలుసు కదా. సో ఏలియన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రకారం ఏంటి, లేదంటే జనరల్ గా మనం ఏలియన్ అని దేన్ని అంటాం అనేసి. సో ఫస్ట్ నేను చూపిస్తున్నాను చూడండి. ఏలియన్ అంటే ఏంటి, సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రకారం ఏ బీయింగ్ ఫ్రమ్ అనదర్ ప్లానెట్, వేరే ప్లానెట్ నుంచి మన ప్లానెట్ మీదకి వస్తే దాన్ని ఏలియన్ అంటారు కదా. జనరల్ గా మనం ఏమంటాం, ఒక ఏలియన్ అంటే వేరే ప్లేస్ నుంచి ఫారెనర్ గానీ స్ట్రేంజర్స్ ని కూడా మనం ఏలియన్ అని అంటారు. సో ఇలా 2 టైప్స్ లో మనం అనుకుంటాం. కాబట్టి ఎగ్జాంపుల్ ఇక్కడ సెంటెన్సెస్ చూడండి. సైంటిస్ట్ ఆర్ సర్చింగ్ ఫర్ సైన్స్ ఆఫ్ ఏలియన్ లైఫ్ ఇన్ స్పేస్. నెక్స్ట్ అదే జనరల్ గా ఉన్న ఎగ్జాంపుల్ వచ్చేసి ఆఫ్టర్ మూవింగ్ టు ఎ న్యూ కంట్రీ హీ ఫెల్ట్ లైక్ అన్ ఏలియన్. సో వచ్చేసి ఏలియన్ గురించి. నెక్స్ట్ మెష్ కి సంబంధించినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ మీనింగ్ ఇది. అండ్ దెన్ జనరల్ గా వచ్చేసి టు ఫిట్ ఆర్ వర్క్ వెల్ టుగెదర్. నెక్స్ట్ దానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. నెక్స్ట్ సొల్యూషన్, నెక్స్ట్ బఫర్, స్పేస్, నెక్స్ట్ క్యాల్కులస్. ఓకే. నేను చూపిస్తున్నాను, వెంటనే మీ స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఒకేసారి 2 కనిపిస్తాయి. ఓకే. ఇప్పుడు 9th 10th ఒకటేసారి స్క్రీన్ షాట్స్ తీసుకొని ఒక్కసారిగా చదివేసుకోండి. మీరు ఓన్ ఎగ్జాంపుల్స్ కూడా రాయొచ్చు, ఇవే రాయాలి అనేసి ఏం లేదు, మీరు ఏం రాసినా కూడా దానికి కరెక్ట్ మీనింగ్ వస్తే సరిపోతుంది. ఓకే. సో దీస్ ఆర్ ది 20 ఎగ్జాంపుల్స్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి గ్రామర్, ఇది లాస్ట్ టాపిక్, వాయిస్ అన్నమాట. సో గ్రామర్ లో వాయిస్ గురించి చూస్తే యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్. సో వెన్ ది సబ్జెక్ట్ ఈస్ ద డూయర్, సబ్జెక్ట్ ఒకవేళ డూయర్ అయితే దాన్ని ఆబ్జెక్టివ్ విల్ బి ద రిసీవర్, అప్పుడు అది యాక్టివ్ వాయిస్ అవుతారు. ఒకవేళ మనకు వర్డ్ ఇన్ ద పాసివ్ వాయిస్ విచ్ టెల్స్
What is done to a person, anything, the subject is the receiver of the action. Nothing but ఎవరు చేస్తున్నారో వాళ్ళని హైలైట్ చేసుకుంటూ చెప్తే యాక్టివ్ వాయిస్, ఏం జరిగిందో దాన్ని హైలైట్ చేసి చెప్తే ప్యాసివ్ వాయిస్. సింపుల్ గా చెప్పాలంటే ఇంతే. ఎగ్జాంపుల్, ద క్యాట్ డ్రాంక్ ద మిల్క్. ఇక్కడ హైలైట్ చేసింది క్యాట్. క్యాట్ ఏం చేసిందట, మిల్క్ ని డ్రింక్ చేసిందట. కానీ ప్యాసివ్ వాయిస్ లో అట్లా లేదు, మిల్క్ వాస్ డ్రంక్ బై ది క్యాట్ అంటే ఇక్కడ హైలైట్ చేసింది మిల్క్ ని. సో ఇదే డిఫరెన్స్ అన్నమాట. సో ఇంకా ఎగ్జాంపుల్స్ చూసుకుందాం ఒకసారి ఎక్సర్సైజ్ లోకి వెళ్తే. సో ఇవి వచ్చేసి ఎగ్జాంపుల్స్. ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు, వీఆర్ షార్ట్ లిస్టింగ్ క్యాండిడేట్స్ ఫర్ ది ఇంటర్వ్యూ. సో ఇక్కడ బీయింగ్ అని రాయండి అని అన్నారు, బీయింగ్ ని యాడ్ చేసి రాయమన్నారు. సో వీఆర్ షార్ట్ లిస్టింగ్ ఎవరిని, క్యాండిడేట్స్ ని కదా. సో ఇది సబ్జెక్ట్ అయితే ఇది ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ ని ముందుకు తీసుకురావాలి. క్యాండిడేట్స్ ఫర్ ది ఇంటర్వ్యూ, క్యాండిడేట్స్ ఫర్ ది ఇంటర్వ్యూ ఆర్ బీయింగ్ షార్ట్ లిస్టెడ్. అర్థమైందా? సో ఇలా మనం రిమైనింగ్ ఎగ్జాంపుల్స్ ని కూడా చేయాలన్నమాట. సో చూడండి, ఫస్ట్ వన్, ద చైర్మన్ ప్రైజ్డ్ సారా ఫర్ హర్ గుడ్ వర్క్. సో ఇక్కడ ఫస్ట్ చైర్మన్ అనేది సబ్జెక్ట్, ఓకే, ఇది వచ్చేసి సబ్జెక్ట్, ప్రైజ్డ్ అనేది వర్బ్, సారా అనేది ఆబ్జెక్ట్. సో వాయిస్ లో ఎప్పుడైనా ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ప్లేస్ కి, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ప్లేస్ కి వెళ్తుంది. సో సరళ అనేది ముందుకు వచ్చేసింది. సరళ వాస్ ప్రైజ్డ్ ఫర్ హర్ గుడ్ వర్క్ బై ది చైర్మన్. ఓకే, సో నెక్స్ట్ వన్, పీపుల్ సే దట్ షీ ఈస్ అన్ ఎక్సలెంట్ పైలట్ అంటే షీ ఈస్ సెడ్ టు బి అన్ ఎక్సలెంట్ పైలట్ బై ది పీపుల్. ద చిల్డ్రన్ విల్ ఆల్వేస్ బి రిమెంబర్డ్, will always remember the story అంటే the story will always be remembered by the child or children. ఇక్కడ ఇది ఉంటే అది. నెక్స్ట్, ఫైండ్ ది లాస్ట్ డాక్యుమెంట్ ఇమీడియట్లీ. సో ద లాస్ట్ డాక్యుమెంట్ మస్ట్ బి ఫౌండ్ immediately. When are you buying the motorcycle? When is the motorcycle being bought? Can you pay the tuition fees tomorrow? Can the tuition fees be paid tomorrow? Everyone trust an honest person. So an honest person is trusted by everyone. I know Amina. Amina is known. So idokati. Next ఇది ఇంకొక ఎక్సర్సైజ్ అన్నమాట. సేమ్ అలాగే మనకి దేంతో స్టార్ట్ చేయాలో డైరెక్ట్ చెప్పారు, ఇందాక చెప్పలేదు ఏం చేంజ్ చేయాలి. కాకపోతే వాళ్ళు అది చెప్పినా ఇది చెప్పినా రెండిటికి మీనింగ్ ఒకటే. వాళ్ళు ఇచ్చిన వాయిస్ ని ఒకళ్ళు యాక్టివ్ ఇస్తే ప్యాసివ్ కి మార్చాలి, ప్యాసివ్ ఇస్తే యాక్టివ్ కి మార్చాలి, అంతే, అంతకు మించి ఏం లేదు. సో ఇవి వచ్చేసి ఎగ్జాంపుల్స్. మీరు ఒకసారి చూసుకొని వీటిని స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఓకే, సో టోటల్ 8 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఓకే, సో ఏ బుక్ ఆన్ naturopathy is being published by Peacock Book అని ఉంది. సో begin the sentence with the Peacock Books అని ఉంది. So the Peacock Books is publishing a book on naturopathy. The doctor will ask you questions. Begin with she. She will be asked questions by the doctor. It is felt that no one is prepared to work hard. We తోని స్టార్ట్ చేయమన్నారు. We feel that no one is prepared to work hard. The electricians can repair the switch. The switch తోని స్టార్ట్ చేయమన్నారు అంటే దీంతో. The switch can be repaired by the electrician. Okay, repaired by the electrician. Next, my phone has been stolen. Someone has stolen my phone. The cats have not been fed today. No one has fed the cats today. The audience saw a man walking up to the stage. A man was seen walking up to the stage. Zaid was being chased by a dog. A dog was chasing Zaid. Okay, సో ఇవి వచ్చేసి టోటల్ కంప్లీట్ గ్రామర్. దీంతో మొత్తం గ్రామర్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇవి కాకుండా మీకు జనరల్ గా ఇంకా వేరే ఉంటాయి, లైక్ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్, అవి మీరు ఓన్ గా కూడా అటెంప్ట్ చేయొచ్చు. ఓకే, సో విత్ దిస్ వీఆర్ కంక్లూడింగ్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై.